పల్నాడులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సానుభూతి పరులను పరామర్శించేందుకు చలో మాచర్లకు పిలుపునిచ్చారు టీడీపీ నేతలు. అయితే మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనకు అనుమతి లేదని తేల్చి చెప్పారు పోలీసులు. అయినా సరే మాచర్లకు వెళ్తామంటూ టీడీపీ సీనియర్ నేతలు ప్రకటించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేత దేవినేని ఉమాను గృహ నిర్బంధం చేశారు పోలీసులు. పల్నాడులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సానుభూతి పరులను పరామర్శించేందుకు చలో మాచర్లకు పిలుపునిచ్చారు టీడీపీ నేతలు. అయితే మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనకు అనుమతి లేదని తేల్చి చెప్పారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ గుంటూరు నుంచి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ప్రస్తుతం మాచర్లలో ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, అక్కడ ఎటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు? పల్నాడు జిల్లాలో 10వ రోజు అంటే ఏదైతే పోలింగ్ డే ఉందో 13వ తేదీ, అక్కడ నుంచి ఈ రోజు 23వ తేదీ వరకు ఇప్పటికి కూడా 144 సెక్షన్ కొనసాగుతుంది. నిరవధికంగా అది కొనసాగుతూనే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తొలగిపోలేదనేది చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే మాచర్ల లాంటి నియోజకవర్గం, గురజాల లాంటి నియోజకవర్గం, ఈ రెండు నియోజకవర్గాల్లో చాలా కీలకంగా షాపులు దగ్గరుండి పోలీసులు మూపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక అంశం, రెండవది ఎక్కువ మంది గ్యాదర్ అవ్వకుండా ఇంకొక అంశం. ఈ రెండు అంశాలను పరిగణలో తీసుకొని గత 10 రోజులుగా నామమాత్రంగానే వ్యాపారాలు సాగుతూ ఉన్నాయి. చాలా చిన్న మొత్తంలోనే దుకాణాలు తెరుస్తూ ఉన్నారు. మధ్యాహ్నానికి అవి కూడా క్లోజ్ అవుతూ ఉన్నాయి. సో ఈ రోజు కూడా పల్నాడు పోలీసులు ముఖ్యంగా మాచర్ల, గురజాల లాంటి ప్రాంతాల్లో షాపులు బంద్ చేయించారు. ఒకటి 144 సెక్షన్ అమలు అవుతుంది, రెండోది ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి నేపథ్యంలో. ఈ నేపథ్యంలోనే టీడీపీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గాయాలు ఎవరికైతే అయినాయో వాళ్ళని పరామర్శించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు పరామర్శ యాత్ర పెట్టింది. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పాటు ఎక్కడికెక్కడ టీడీపీ నాయకులు ఎవరైతే ఈ ప్రాంతానికి వెళ్దామనుకున్నారో, దేవినేని ఉమా కావచ్చు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కావచ్చు, అదేవిధంగా జూలకంటి బ్రహ్మారెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రస్తుతానికైతే హౌస్ అరెస్టులు చేశారు. వీళ్ళు ఎవరు కూడా మాచర్ల ప్రాంతానికి వెళ్ళకూడదు అనేటువంటి అంశం. సో ఈ నేపథ్యంలో మధ్యాహ్నానికి కొన్ని దుకాణాలు తెరిచినా సాయంత్రం వచ్చేసరికి పూర్తి స్థాయిలో ఒక కర్ఫ్యూ వాతావరణం అయితే, నిరవధిక కర్ఫ్యూ వాతావరణం అయితే, అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం అయితే అక్కడ నెలకొని ఉంది. సో పల్నాడు ప్రాంతంలో ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి పరిస్థితులు కొనసాగుతాయి? సో జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఇంకా ఎలాంటి పరిస్థితులు వస్తాయనేటువంటి అంచనాలతో పోలీసులు ఉన్నారు. ఇప్పుడు నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి ఎస్పీ కూడా మల్లికా గర్గ్ కూడా చాలా పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి డేటాను ఎప్పటికప్పుడు తెప్పించుకోవడం, అధికారులతో సమావేశం అవటం, ఆ తర్వాత పల్నాడులో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి ఘర్షణలు జరగడానికి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నారు. మాచర్ల కానీ, గురజాల కానీ, సత్తెనపల్లి కానీ, ఇలా ప్రతి చోట కూడా కార్డన్ సెర్చ్లు అంటే ఒక సమూహంగా వెళ్లి పోలీసులు అక్కడ ఉన్నటువంటి అనుమానాస్పద వ్యక్తులను, అనుమానాస్పద గృహాలను ముట్టడించి అక్కడ వాళ్ళ డేటా తీసుకొని, సో వాళ్ళ వల్ల ఏమీ ఇబ్బంది లేదు అనుకుంటే మాత్రమే వాళ్ళని వదులుతున్నారు. ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయనుకుంటే అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు పోలీసులు పక్కన ఉద్రిక్తలు తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, మరో పక్కన గ్రామాల్లో ఇప్పటికి కూడా టెన్షన్ వాతావరణం ఉంది. ఎందుకంటే గడిచిన 10 రోజులుగా, అంతకుముందు ఎన్నికల ముందు రోజు కూడా పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగిన నేపథ్యంలో వీలైనంత వరకు అక్కడ ఘర్షణ వాతావరణమే నెలకొంది ఉంది అనేటువంటి అంశం గ్రామాల్లో వెళ్ళింది. ఎందుకంటే గ్రామాల్లో కూడా రాజకీయ పార్టీలు వర్గాలుగా విడిపోయి కొట్లాడుకుంటున్న నేపథ్యంలో, కళ్ల ముందే కర్రలతో రాళ్లతో కొట్టుకుంటున్న నేపథ్యంలో అక్కడ పిల్లల్ని బయటికి పంపించాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పల్నాడులో మరికొద్ది రోజులు 144 సెక్షన్ కొనసాగుతుంది. ఘర్షణ వాతావరణం అయితే కొనసాగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ తీసుకునేటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో అవే చాలా కీలకంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.